కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తుందని నూతనంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రన్ స్పష్టం చేశారు. మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం కార్యాలయంలో గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రంథాలయం అంటే ఒక దేవాలయమని, ప్రతి ఒక్క విద్యార్థికి ఇది దేవాలయంగా నిలుస్తుందని చెప్పారు. జిల్లాలో ఉన్న 17 గ్రంథాలయాల్లో చదువుతో పాటు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు, వసతులు కల్పించే విధంగా తోడ్పడతామని అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నమ్ముకున్న వారికి తప్పకుండా అవకాశం వస్తుందని గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మెంబర్ సూర్యవర్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మందపాండు, శ్రీశైలం ముదిరాజ్, పార్టీకి చెందిన నాయకులు, పలు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియమించిన గ్రంథాలయ చైర్మన్గా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఈ గ్రంథాలయాన్ని కూడా నిజంగా గ్రంథాలయం అంటే ఒక దేవాలయం లాగా భావిస్తూ దాన్ని ఇచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పీపీసీ నంబర్ గారికి, వేమన్న గారికి, మన వివేక్ అన్న గారికి, పొన్నమన్న గారికి, అందరికీ పేరున మాకున్న పెద్దలందరికీ పేరున నమస్కరిస్తూ ఈ యొక్క గౌరవాన్ని మీకు అందరికీ మీకు తెచ్చి పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కానీ ఇక్కడ గ్రంథాలయంలో ప్రతి దాన్ని చూపించి దానికి గ్రంథాలయంలో మంచి డెవలప్మెంట్ చేస్తూ ఇక్కడ 17 గ్రంథాలయాలు సిద్దిపేట జిల్లాలో, ఆ జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని ఒక దేవాలయం లాగా మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అందరికీ పేదవాళ్లకు అండదండగా ఉండి అన్ని విధాలా సహకరించి దాన్ని బలోపేతం చేస్తామని, గవర్నమెంట్కి మంచి పేరు రావాలి, ఇలా ప్రతి ఒక్క పేద విద్యార్థికి కూడా వాళ్ళని ఒక తీర్చిదిద్ది వాళ్ళు రానున్న కాలంలో ఒక ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ ఇళ్ళకెళ్ళి చదువుకొని పెద్దవాళ్ళు కావాలని కూడా కోరుకుంటూ వాళ్ళకు కూడా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై. గ్రంథాలయ చైర్మన్గా నియమించబడ్డ మా సోదరులు దరిపల్లి చంద్రమన్న గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఇంకా ఎన్నో శిఖరాలు ఎక్కాలని చెప్పి మా చంద్రమన్న గారికి దేవుని ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే సిద్దిపేట జిల్లాలోని ఉన్న గ్రంథాలయాలు కూడా పిల్లలకి అనుకూలంగా, పిల్లలు ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో, మండలాల్లో, విలేజెస్లలో ఎక్కడైతే గ్రంథాలయం పెట్టే అవకాశం ఉందో అక్కడ మా చంద్రమన్న ఆధ్వర్యంలో తప్పకుండా మేము సర్వేలు చేసి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ వాళ్ళకి ఉపయోగం పడేలా చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి, వేమనరేంద్ర అన్న గారికి, మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.